గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మన జీవితంలో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యలను బట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ద్వారా దేవుడు మనకి జవాబిస్తారు. ఆ జవాబు వాక్యం ద్వారా అవ్వచ్చు, ఒక దర్శనం ద్వారా అవ్వచ్చు, ఒక ప్రవచనం ద్వారా అవ్వచ్చు. అయితే ఆ జవాబు వచ్చిన వెంటనే మనకు ప్రాబ్లం పోదు. ఆ ప్రాబ్లం ద్వారా కొంత పెయిన్కి మనం సిద్ధపడాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మనను ప్లెజర్లోనికి, దీవెనకరమైన సంతోషకరమైన స్థితిలోనికి దేవుడు హెచ్చిస్తాడు. 5 P's గుర్తుపెట్టుకోండి: ప్రాబ్లం, ప్రేయర్, ప్రాఫెసీ, పెయిన్ అండ్ ప్లెజర్. ఈ 5 విషయాలు మనం పౌలు గారి జీవితంలో ఒక సందర్భంలో మనం చూడొచ్చు. పౌలు గారు యెరూషలేము నుండి రోమాకి ఓడలో ఒక సువార్త నిమిత్తము ఖైదీగా ఆయన తీసుకువెళ్తున్నారు. మధ్యదారిలో సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. 276 మంది ఉంటున్న ఆ పెద్ద ఓడ ముక్కలైపోయే పరిస్థితి ఏర్పడితే అందరూ చాలా భయపడుతున్నారు. ఆ టైంలో పౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తే, పౌలు గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, భయపడద్దు, వారిలో ఒక్కరి తల వెంట్రుక నేల రాలదు, అంటే ఎవ్వరు ప్రాణము పోదు అనే వాగ్దానం దేవుడిచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసే ప్రాబ్లం వచ్చిందో, పౌలు గారు ప్రార్థన చేశారో, దేవుడు ప్రవచనం ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చారో పౌలు గారు ఒక మాట అన్నారు: అయినను మనం ఏదో ఒక దీవికి కొట్టుకొని పోవలసి ఉంటుందంట. పెయిన్ అయితే ఉంటుంది, డెఫినెట్లీ ప్రాబ్లం ఉన్నప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ, ప్రవచనం దేవుడిచ్చినప్పటికీ కొంచెం పెయిన్ సహించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే దేవుడు మనలను ప్లెజర్ఫుల్ స్థితికి తీసుకువెళ్తారు. చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 24వ వచనం: నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఎప్పుడైతే ఆయన ప్రేయర్ చేశాడో ఆయనకి ఏమొచ్చింది? ప్రాఫెసీ వచ్చింది. ఆ తర్వాత 25వ వచనం: కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఇదే మాట ఆ ఓడలు ఉన్న వారందరికీ పౌలు గారు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ నెక్స్ట్ 26వ వచనం: అయినను ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేశాను, ప్రవచనం వచ్చింది, అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పాను. అయినను ఓడ పగలడం ఖాయం, మనం కొట్టుకుని పోవడం ఖాయం, పెయిన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయినను వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అయితే ఈ పరిస్థితిలో అక్కడున్న వారు నావికులు పారిపోదామని ట్రై చేస్తే చాలా చక్కగా వారిని వెళ్ళనవ్వలేదు పౌలు గారు. అలాగే కొట్టుకొని వెళ్ళారు. కానీ దేవుని మహాకృపను బట్టి మిలితే అనే దీవులోకి వచ్చేటప్పటికి కొట్టుకొని ఓడ మొక్కలైపోయినటువంటి ఆ యొక్క ఓడ చెక్కల మీద ఆనుకుని ఆ ప్రక్కనున్న దీవికి కొట్టుకొచ్చిన వారు లెక్క చూడగా 276 మంది ఉన్నారట. అందరూ క్షేమంగా ఉన్నారట. ఆశ్చర్యం ఏంటంటే, ఆ యొక్క ఐలాండ్లో ఉన్న వారందరూ కూడా వీరికి ఎంతో చక్కటి పరిచర్య చేశారు. పౌలు గారు అయితే అక్కడ అద్భుతాలు చేయగా మొత్తం ఆ ఐలాండ్ అంతా కూడా ప్రభువుని నమ్ముకుని రక్షింపబడింది. గ్రేట్ ప్లెజర్ పౌలు గారు అనుభవించారు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రాబ్లం నుండి ప్లెజర్కి ఎదగాలి అంటే వీ షుడ్ హ్యావ్ ప్రేయర్, వీ షుడ్ హ్యావ్ ప్రాఫెసీ, ప్రార్థన ఉండాలి, ప్రవచనం ఉండాలి. అంతేకాదు ఆ యొక్క ప్రాబ్లం ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, ప్రవచనం నెరవేరేంత వరకు కొంచెం పెయిన్ మనం సహించగలగాలి. శోధనను జయించేవాడు ఎప్పుడవుతాడంటే శోధనను సహించేవాడే అవుతాడు. పౌలు గారు దాన్ని సహించారు, అవమానాన్ని భరించారు, బాధను భరించారు. పౌలు గారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిపించారు. మన జీవితంలో కూడా సర్వసాధారణంగా సమస్యలు వచ్చిన ప్రార్థన, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్దాం. దేవుడు మన యొక్క శోధన బాధల నుండి, సమస్యల నుండి రక్షించి
ఆయన వాక్యము ద్వారా మనలను నడిపించి విశ్వాసముతో శోధనను సహించే శక్తిని, జయించే శక్తినిచ్చి ఆయన యొక్క మహిమైశ్వర్యములు మనలను విమోచించి, రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మాకున్న సమస్యలు, ప్రాబ్లమ్స్ని బట్టి కురింగిపోకుండా ఆ ప్రాబ్లమే మమ్మల్ని ప్రార్థనలో నడిపించి, ప్రార్థన నీ యొక్క ప్రవచనంలోనికి నడిపించి, నీ వాగ్దానంలోనికి నడిపించి, నీ ప్రామిస్లోనికి నడిపించి, అయ్యా ప్రామిస్ ఎత్తిపెట్టుకుని ఎంత శ్రమన్న సహించి నీ గొప్ప ప్లెజర్ను పొందుకునే ఉన్నత పరిశుద్ధమైన నాయన నీ కృపగల కార్యములను మా జీవితంలో జరిపించి, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని విమోచించి దీవించమని, ప్రతి సమస్య నుంచి మాకు విడుదల దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కృప, రక్షణ మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.